ఆకలితో తిరుగుతూ ఉంటాయండి రోజంతా. అక్కడక్కడ ఇట్లాంటి పాట్స్ పెట్టి వాటర్ పోసామండి. వాటర్ ఇంపార్టెంట్ ఈ సమ్మర్లో ఫుడ్ కంటే ఎక్కువ. వీటన్నిటికీ ఎప్పుడో బర్త్ కంట్రోల్ అయిపోయింది. అవతలే ఫిమేల్ డాక్ ఎప్పుడో చేసాము, గుర్తుపట్టారు కదండి. కాలు విరిగిపోయింది కదా అప్పుడు. బాగా గాయాలైతే స్వెల్లింగ్ మొత్తం పోతే, వాపు తగ్గితే సర్జరీ చేసి రాడ్లు వేయాలన్నారు. ఐరన్ రాడ్స్ వేయాలి, అతకదు, సిమెంట్ పట్టి వేయడం కుదరదని చెప్పిన డాగ్ అదే ఫిమేల్. అప్పుడు డ్రెస్సింగ్ చేస్తే గాయాలన్నీ మాన్నాయి, కానీ నాకు అంత హింస పెట్టడం ఎందుకని నేను చేయించలేదు. కానీ అది నడుస్తుంది, పరిగెడుతుంది, సెట్ అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఇదే బ్రతకదని నేను ఎంతో బాధపడ్డప్పుడు, తనకి చూడలేను అనుకున్నా. కానీ ఇది ఉంది, కానీ వేరే తనతో ఉన్న ఎన్నో చచ్చిపోయినాయి, వెళ్ళిపోయినాయి, మిస్ అయిపోయినాయండి. అదే లైఫ్ స్ట్రాంగ్ అంటే అట్లుంటుంది. వాటర్ చూడు ఎలా తాగుతున్నాయో. ఈ ప్లేసులలో, కొన్ని ప్లేసులలో పార్ట్స్ పెట్టాము అక్కడక్కడ, తీసుకొచ్చి రోజు వాటర్ పోస్తుంటాను నేను. ఏదో ఒకటండి, చీమ, ఉడత, పిల్లి, ఎలక, తొండ, ఏదైనా కానీ. కొన్ని నీళ్ళు లేక పక్షులు కూడా ఒక్క చుక్క వాటర్ డ్రాప్ లేక ప్రాణాలు కోల్పోతాయండి అండి. కొన్ని లక్షల జీవాలు చాలా చోట్ల చూశాను, నేను చదివాను. నీళ్లు దొరికితే చాలండి, ఏదో ఒకటి బ్రతికేస్తుంది. ఈ 3 నెలలు చాలా కష్టంగా ఉంటుంది వాటికి వాటర్ లేకపోతే. మా ఇంటి ముందు, మా డాబా పైన కూడా నేను వాటర్ బౌల్స్ పెడతా. వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి సమ్మర్.